తనకు 42వ ఏటే బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తానన్న తిరస్కరించానన్నారు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడు. మీడియాతో చిట్చాట్ చేసిన ఆయన పలు ఆసక్తికర అంశాలు చెప్పారు. 2 ఏళ్ల అధ్యక్ష పదవి తర్వాత ఏం చేస్తారంటూ తన కూతురు ప్రశ్నించిందని, అమ్మాయి వద్దని చెప్పడంతో అధ్యక్ష పదవి తీసుకోలేదని తన మనసులో మాట బయటపెట్టారు వెంకయ్య. మీడియాతో మాట్లాడడం, విదేశీ పర్యటనలకు వెళ్లడం అంటే తనకు చాలా ఇష్టమని, ఇకపై అన్నిటికీ దూరంగా ఉండాలని, అంతా ప్రోటోకాల్ ప్రకారమే జరుగుతుందన్నారు వెంకయ్య. Success is because of many reasons. One is media. Second is the people who have worked with us. Third is even సాయంత్రం నేను అన్యూజువల్గా నా వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన సత్యాన్ని కూడా అభినందించాను, సన్మానించాను పుస్తకం. ఎందుకంటే నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు నేనేంటి తిరుగుతున్నాను. నాకు తిరిగినందుకు నాకు ఏదో పదవి వచ్చింది. వాళ్ళకేంటి పాపం, టైం లేదు, సండే లేదు, మండే లేదు, ప్రధానమంత్రి లాగా. తర్వాత అక్కడి నుంచి నేను చెప్తున్నాను, సోతేనే కిసికో సోనే దేతేనే, కాతేనే కిసికో కానే దేతేనే అని గురించి చెప్తూ ఉంటారు మామూలుగా. అలా అన్నిటిలో కూడా నా వెనకిటితో ఉండి నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా దాని ఇబ్బందిని నాకు పక్కన సహకరించి నాతో పనిచేయడం అంటే అంత సులభం కాదు. నేను ఒక రకంగా చెప్పాలంటే పని రాక్షసులు అని చెప్పి అంటారు మా వాళ్ళందరూ. నాకు పని అంటే మహా సరదా, ఎంత టైం అయినా సరే. మీటింగ్ అంటే ఇంకా సరదా, జనంలో తిరగడం అంటే మహా సరదా నాకు. ఆ జనంతో ఉండడం అంటే మహా ఇష్టం నాకు. 623 జిల్లాలు తిరిగాను నేను. ఈ మధ్య అన్ని చూస్తాను. మా వాడు లక్ష్మీప్రసాద్ నన్ను ఒత్తిడి చేస్తున్నాడు, సార్ మీరు మొత్తం అంతా రాయాలని. నేనాడు రాస్తాను లేదా, నేను పోయిన తర్వాత రాయండి అన్న. మనం పోయిన తర్వాత రాయడం సులభం కాదు సార్, చెప్పేవాళ్ళు ఉండాలి కదా అన్నాడు. చూస్తుంటే 623 డిస్ట్రిక్ట్స్ తిరిగాను నేను. ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రతి జిల్లా కనీసం 20 సార్లు తిరిగి ఉంటాను. తాలూకాలన్నీ తిరిగి ఉంటాను. ఇది రెండో పనేం లేదు, తిరగడం అని. మా తాత చెప్తుండేవాడు నాకు చిన్నప్పుడు. మా అమ్మ చనిపోతే నా చిన్న వయసులో మా అమ్మమ్మ నన్ను పెంచింది. మా అమ్మమ్మ ఒడిలో కూర్చోబెట్టుండేది. మా తాత చూసి, వీడికి అరికాల్లో చక్రం ఉందిరా, వీడు ఒక దగ్గర ఉండడు, తిరుగుతూ ఉంటాడని చెప్తుండేవాడు ఆ రోజుల్లోనే. సో అది ఆ కారణంలో తెరవదు. కానీ మొత్తం మీద బట్ నేను ఇవాళ చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రజా జీవితంలో ఎంత తిరిగితే నువ్వు అరిగిపోవు, కరిగిపోవు, పెరిగిపోతావు. దిస్ ఇస్ ద లెసన్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇన్ పబ్లిక్ లైఫ్. జనం అంటే నీకు అర్థం అవుద్ది, వాళ్ళ నాడి నీకు తెలుస్తుంది, జనానికి నువ్వు తెలుస్తావు, నీకు స్వీకృతి, అంగీకారం పెరుగుతుంది. లేకపోతే దక్షిణాది నుంచి ఒక సామాన్య కుటుంబంలో వచ్చిన వ్యక్తి, హిందీ భాష కూడా సరిగా రానివాడు, మామూలు విలేజ్ స్కూల్ చదువుకున్నాడు, దేశ రాజకీయాలు అధికార పార్టీకి అధ్యక్షుడు కావడం, ఉత్తరాదినిగా సహా దక్షిణాదినిగా ఎక్కడ ఏ సంక్షోభం వచ్చినా, ఐ రిమెంబర్ 9 times there are crises in different states. Every time party has chosen me to go as an observer. గుజరాత్ సంక్షోభంతో సహా శంకర్ సింగ్ వగేరా ఇప్పుడు కథ సుఖాంతమై మళ్ళీ ఆయన బీజేపీ వచ్చేసినట్టుగా వార్తలు చెప్తున్నాయి. సో తిరగడం వలన, అందరినీ కలవడం వలన, అందరు చెప్పేది వినడం వలన, తర్వాత వాళ్ళకి తిరిగి చెప్పడం వలన విషయాలు. తర్వాత నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు సుందరయ్య గారు ఏం చెప్పారు, తెన్నేటి ఇస్లాం గారు ఏం చెప్పారు, సివికే రావు ఏం మాట్లాడాడు, ఏ శ్రీరావుని ఏం మాట్లాడాడు, పిల్లలమర్రి వెంకటేశ్వర ఏం మాట్లాడాడు, తరిమిల నాగిరెడ్డి గారు ఏం మాట్లాడాడు, లైబ్రరీకి వెళ్ళి మొత్తం చదివేవాడిని. అసెంబ్లీలో కూడా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట కదలకుండా కూర్చునేవాడిని. ఇప్పుడు అన్నైతే కొద్దిగా డయాబెటిక్ కదా, 10 వాష్రూమ్ పోవాలి. అప్పుడు ఆ అవకాశం ఉండేది కాదు, అవసరం కూడా ఉండేది కాదు. సో ఇలా కష్టపడబట్టి ఈ స్థాయికి వచ్చాను నేను. దాంట్లో నేను ఇందాక చెప్పినట్టుగా మన మీడియా మిత్రుల యొక్క సహకారం కూడా చాలా ఉంది. అందుకే నాకు అప్పుడు నా పేరు ప్రతిపాదించగానే నాకు కొంత ఉద్వేగం కలిగింది. ఏంది, నన్ను ఇంత పెంచి పెద్ద చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చిన పార్టీ ఆఫీస్కి రేపటి నుంచి నేను రాకూడదా? నా కళ్ళ ముందు 623 జిల్లాల్లో ఎక్కడికి పోయినప్పుడు ఎలా అనేక మందిని కలిశాను, తిరిగాను, వాళ్ళ ఇళ్ళలో ఉన్నాను, వాళ్ళు కలిసి భోజనం చేశాను, వాళ్ళు అన్ని రకాల సహాయాలు అందరు చేశారు. ఇవన్నీ లేదా పత్రికల్లో ఎక్కడ ఏదైనా వార్త వస్తే, పార్టీకి వ్యతిరేకంగా వార్త వస్తే దాన్ని ఖండించిన దాకా నాకు నిద్రపడదు. ఏదో నెగిటివ్ న్యూస్ వస్తే, ఏదో పాజిటివ్ ఏమైనా జరిగితే దాన్ని జనానికంతా తెలియజెప్పిన దాకా నాకు నిద్రపడదు. ఇంకా అదే ఎడ్యుకేషన్, ఇంకా దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలా, ఎలా చేయాలా. ఇప్పుడు అంటే ట్విట్టర్లో సోషల్ మీడియా వచ్చినాయి, అంతకుముందు అది లేవు. సో ఇలా ఈ ఒపీనియన్స్ ఆల్రెడీ ఫామ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, జర్నలిస్టులో కూడా కొంతమంది ఢిల్లీలో. వాళ్ళందరికీ కూడా మన ఓపికగా నిదానంగా బ్యాక్గ్రౌండ్ చెప్పి విషయం అర్థమయ్యేట్టుగా చెప్పడం, తర్వాత వాళ్ళకి కన్విన్స్ అవుతారు లేదో, ఇలా నేను ప్రతి ఒక్కటి అనుభవం ద్వారా కష్టపడి పైకి రావడం అవుతుందో అది నాకు నిజంగా ఎంతో ఉపయోగపడింది. ఆ టైంలో నాకు అట్లా అనిపించింది, ఇవన్నీ ఉండవేమో రేపటి నుంచి అని. ఆ మీటింగ్ కాగానే సుష్మా స్వరాజ్ చెప్పింది, మన వెంకయ్యజీకి చాలా ఇష్టమైన 2 విషయాలు రేపటి నుంచి ఉండవాలి. ఏంటంటే, ఒకటి ప్రవాస్ అంటే పర్యటన టూరు, 2 ప్రెస్, ఈ 2 ఉండవు అని చెప్పని ఆమె చరిత్రగా చెప్పింది. బట్ నాకు తెలుసు దాంట్లో కొంతవరకు ఆ ఇబ్బంది ఉంటుందని. బట్ ఏదేమైనా మిత్రులారా,
ఈ హైదరాబాద్ నగరంతో సంయుక్త ఉమ్మడి రాష్ట్రాలకు రాజధానిగా ఉండి ఇక్కడ నేను శాసనసభ్యుడిగా 2 పర్యాయాలు, పార్టీ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ అధ్యక్షుడిగా 2 పర్యాయాలు, రాష్ట్ర అధ్యక్షుడిగా 2 పర్యాయాలు, జాతీయ అధ్యక్షుడైనా నేను పార్టీ కొంత హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉండేవాడిని. పార్టీగా ఇక్కడ ఒక దగ్గర ఉండేవాడు కాదనుకోండి, దేశం తిరుగుతుండేవాడిని. బట్ ఇక్కడ మా అబ్బాయి వాళ్ళ కుటుంబం ఉండడం, మా అబ్బాయిని మా అమ్మాయిని నేను ఎప్పుడు పడుచుకోలేదు, అంత సమయం కూడా నాకు లేదు. కానీ మనవరాళ్ళు వచ్చారు, వాళ్ళని పడుచుకుంటాను. నేను హైదరాబాద్ వస్తే ఒక పూట తప్పనిసరిగా వాళ్ళని బయట తీసుకెళ్ళి రెస్టారెంట్కి తీసుకెళ్తాను. అవసరమైతే మీకు చాలామంది తెలియదు, క్వైట్గా పోయి సినిమా కూడా చూస్తాను మామూలుగా. వాళ్ళని తీసుకెళ్ళి ఆ రాఘవేంద్ర గారి థియేటర్ ఉంది కాబట్టి ఆ బాక్స్లో కూర్చొని క్వైట్గా సినిమా చూసి చేస్తుంటాను. లేకపోతే కొందరు మిత్రులు చెప్తే ఆ ఎల్వి ప్రసాద్ దాంట్లో సినిమా వేస్తే అడవి సినిమా చూస్తున్నామండి. కాస్త కుటుంబంతో కనీసం కొంతైనా కలిపి ప్లస్ పాత మిత్రులు నా చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని కలవడం, కలిస్తే ఉండే ఆ మిత్రులను కలిస్తే ఉండే సంతోషం అది అనిర్వచనమైంది. ఇది అందుకని నేను ఇవాళ నేనంటే నా కార్యక్రమాలు పూర్తి అయినాయి మామూలుగా అధికారపూర్వకంగా పుస్తకం విడుదలతో. కానీ నేను ఆలోచించాను, అరే మనం ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఢిల్లీ దాకా వెళ్ళాము, వాళ్ళకి చెప్పాం. కానీ మనం 78 నుంచి ఇప్పుడు దాకా మనతో ఉండి అన్ని విధాలా మనకు సహకరించిన పత్రికా మిత్రులు కూడా ఒకసారి కలిసి వాళ్ళకు కూడా వీరికేలు చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇవాళ ప్రాతకాలాన ఈ ఉపాహార సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరూ వచ్చారు, చాలా సంతోషం. ప్రేమ అంటే కరోనాని కాదు, కొన్ని పరిమితులు ఉంటాయి. ఇట్స్ ఎ డిఫరెంట్ లైఫ్. దానికి అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది. దాని లోతుపాతులు తెలుసుకొని దాన్ని ఎట్టా ప్రజలకు దగ్గర అయ్యేందుకు, ప్రజలకు చేరువయ్యేందుకు దాన్ని వ్యవస్థను మార్పులు చేర్పులు చేసే అవకాశం ఏమైనా ఉందా, కొద్దిగా చిన్న మార్పులు చేసే అవకాశం ఏమైనా ఉందా, కార్యక్రమాలు అంటే ఆర్నమెంటల్ ఆర్ కాన్స్టిట్యూషనల్ పోస్టా, వాట్ అబౌట్ సర్వింగ్ ద పీపుల్, వాట్ అబౌట్ కన్వేయింగ్ యువర్ థాట్స్ అండ్ ఐడియాస్ టు ద పీపుల్ ఫర్ గెటింగ్ పార్టీ. ఐఎమ్ నో మోర్ ఎ పార్టీ మ్యాన్. నా నిర్ణయం అయిన 6 గంటల లోపల నేను పార్టీకి రాజీనామా ఇచ్చాను. చాలా కన్నీళ్లతో బాధపడుతూ ఉంటే అరుణ్ జైట్లీ, అనంత్ కుమార్ నన్ను చాలాసేపు ఓదార్చారు. రాయడం అంటే నాకు ఏదో తల్లిని వదిలిపెట్టిపోతున్నా అనిపించింది నాకు. రెండవది, నేను అక్కడ మంత్రి పదవికి కూడా రాజీనామా ఇచ్చాను. వాస్తవంగా నేను ఎల్లుండి సాయంత్రం దాకా మంత్రిగా ఉండొచ్చు. రాజ్యాంగం చెప్పింది మంత్రి కానీ, గవర్నర్ కానీ, ఎంపీ కానీ రాజీనామా ఇవ్వాల్సిన అవసరం లేదని. కానీ వెంటనే నేను ఆ 2 పనులు పూర్తి చేశాను. 3ది కూడా రాస్తూ ఉంటే మా అధ్యక్షుడు చాలా చురుకైన వ్యక్తి అమిత్ షా గారు, నిన్నటి మా అధ్యక్షుడు, ఇప్పుడు నాకు అధ్యక్షుడు కాదనుకోండి ఆయన చెప్పాడు, ఒక ఓటు ఎందుకు తగ్గించుకోవాలా అన్నాడు. ఓటు తగ్గించేది నాకు వెంటనే నాకు చాలా షార్ప్గా బ్రెయిన్ నేను అనుకుంటాను, నాకు ఐడియా రాలేదు. ఆయన అన్నాడు, ఓటు ఉంది కదా, ఓటు వేసి తర్వాత రాజీనామా ఇవ్వండి అని. నాకు కూడా అది ఎంపీ ఓటు ఉంది నాకు, సో ఓటు వేసి ఆ తర్వాత రాజీనామా ఇవ్వండి అని అన్నారు. అంటే నేను ఆగాను, లేకపోతే అది కూడా వదిలేసి ఉండేవాడిని. నేను మొదటి నుంచి రెడ్ లైట్ వాడలేదు మంత్రిగా వాడి. తర్వాత ప్రధానమంత్రి గారు పెట్టారు. అలాగే ఎక్కడికి వెళ్ళినా వీఐపీ లాంజ్లో కూర్చొని జనంతో కూర్చుంటారు మామూలుగా. ఇప్పుడు అన్ని పంపించిన లాంజీలన్నీ బాగున్నాయి, అన్ని దగ్గర జనం లాంజ్ కూడా ఏసీ కాబట్టి అంత ఎయిర్పోర్ట్లన్నీ చాలా ఆధునీకరించబడ్డాయి. జనంతోనే ఉండేవాడిని మామూలుగా. అలా అలవాటైపోయి తర్వాత ఇప్పుడు ఈ ప్రోటోకాల్ సిస్టము, ఈ తర్వాత నాకు మీటింగ్ ముందు రావడం అలవాటు. నాయకులు మామూలుగా ఆలస్యంగా వస్తూ ఉంటారు, సమయానికి కాదు. మొన్న ఆ మధ్య కంప్లైంట్ చేశారు, నాయుడు గారు సమయం పాటిస్తూ ఉంటాడు, పాటించడు, ముందే వచ్చేస్తుంటాడు మీటింగ్. కానీ అలా ముందు రావాలి, తర్వాత ఒడివడిగా నడవాలా, ఎక్కడైనా సరే మీటింగ్లో నడవాలా, ఊరేగింపులు నడవాలా. మా వాళ్ళని చెప్తా ఉంటారు, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, సార్ జనం అనుకోడిపోయారు సార్, ఆగండి నేను. నాకు స్పీడ్ ఒడివడిగా నడవడం అలవాటు, తొందరగా పని పూర్తి చూసి వెళ్ళిపోవడం కూడా అలవాటు. చాలా చోట్ల తొందరగా వెళ్ళిపోతాను నేను. మా ఆవిడ అప్పటికి ఇంకా రెడీ కాదు, అక్కడే ఉండిపోద్ది. నేను వెళ్ళిపోయిన తర్వాత మొదట్లో నాకు గుర్తున్నాను పాపం, తర్వాత ఆటోలో వచ్చేది. మా పిఏని కూడా వదిలేస్తాను ఒకసారి, ఎందుకంటే పిఏని అందరూ పలకరిస్తుంటారు. బిజీగా ఉంటే నేను మీటింగ్ అయిపోయింటే నా పాటు నేను వెళ్ళిపోతాను. పిఏ నెక్స్ట్ ఆటోనో ఇంకెవరిని పట్టుకొని వాళ్ళని పట్టుకొని రావాల్సి వచ్చింది. అలా అలవాటు అయిపోయింది. త్వరగా వేగంగా మాట్లాడడం అలవాటు, నిదానంగా మాడడం అలవాటు లేదు నాకు, పెద్ద బలహీనత అది. 2 వేగంగా నడవడం అలవాటు. 3వది చిన్న విషయం, వేగంగా తినడం కూడా అలవాటు. చాలా ఫాస్ట్గా తింటాను నేను, తొందరగా తినేసి అలవాటు. ఈ ప్రోటోకాల్లో అది చెప్పారు, అందరూ వాడు స్పూన్ పెడితే అందరికి స్పూన్ పెట్టాలి. ఒకడొచ్చి స్పూన్ పెడతాడు, ఒకడొచ్చి ఫోర్క్ పెడతాడు, ఒకడొచ్చి ప్లేట్ పెడతాడు, ఒకడొచ్చి ఇంకోటి పెడతాడు. తిరుగుతూ ఉంటారు చుట్టూరు రాష్ట్రపతి భవనం వీటన్నిటిలో. వాళ్ళు గ్లాస్ ఎత్తుకుంటే నువ్వు గ్లాస్ ఎత్తుకోవాలి, వాళ్ళు తినడం మొదలు పెడితే నువ్వు తినాలి, అందరూ అయిపోయిందా కూర్చోవాలి. పెద్ద పనిష్మెంట్ అని అంటున్నాడు ఎవరు చెప్తున్నాడు. నాకేమంట ముందు పెడితే వెంటనే తినాలి నేను తక్షణం. దీస్ ఆర్ ఆల్ హ్యూమన్ వీక్నెసెస్, ప్రతి ఒక్కరికి కొన్ని ఉంటాయి. బట్ దీస్ ఆర్ స్మాల్ థింగ్స్, యూ కెన్ ఓవర్కమ్ విత్ ఆల్ దోస్ థింగ్స్. తర్వాత అన్నిటికన్నా కష్టంగా ఉండబోయేది ఏంటంటే నాకు మనసులో ఉన్న మాట వెంటనే చెప్పాలి బయటకు. ఇప్పుడు ఈ బాధ్యతలో అవకాశం లేదు.
రాజకీయం మాట్లాడే అవకాశం లేదు, మాట్లాడకూడదు, మాట్లాడను కూడా. కానీ రాజకీయం మాడకూడదంటే అర్థం ప్రజా జీవనంలో దేశానికి అవసరమైన విషయాలపైన మాట్లాడకూడదని ఎక్కడ నియమం లేదు. అందుకని దాన్ని నేను ఆలోచిస్తున్నాను. ఆలోచించి అధికారులతో సంప్రదించి పాత సాంప్రదాయాలను గుర్తుపెట్టుకొని ఉపరాష్ట్రపతిని కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసేందుకు అటు రాజ్యసభ చైర్మన్గా సభ గౌరవాన్ని కాపాడడం, ఔన్నత్యాన్ని కాపాడడం, సభ జరిగేట్టుగా చూడడం, సభలో చర్చలో అందరికీ పాల్గొనే అవకాశం కల్పించడం, ప్రతిపక్షానికి కాస్త మరింత అవకాశం ఇవ్వడం, దాంతోపాటు ప్రభుత్వ పక్షానికి కావాల్సిన చట్టాలు పాస్ అయ్యేట్టుగా ఆ అనువైన వాతావరణాన్ని కల్పించడం. ఎందుకంటే అధ్యక్షుడి చేతిలో ఉండదు చట్టం పాస్ చేయడం, కానీ అవకాశం కల్పించాలి. దానికి కూడా నేను మొదటి నుంచి ఒక ప్రిన్సిపల్ చెప్తున్నాను. గవర్నమెంట్ ప్రపోజ్, ఐ ప్రపోజ్, అపోజిషన్ యూ అపోజ్, లెట్ ద హౌస్ డిస్పోజ్. దట్ ఈస్ ద గైడింగ్ ప్రిన్సిపల్. రాష్ట్రపతి గారు కూడా చెప్పారు, డిస్కస్, డిబేట్, డిసైడ్, డు నాట్ డిజరప్ట్ అని ఆయన చెప్పాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటాను. నేను చదువుతున్నాను. రాధాకృష్ణ గారు ఉన్నప్పుడు ఏం చేశాడు, ఆయన హైదరాబాద్ గారు ఉన్నప్పుడు ఏం చేశాడు, అలాగే జాకీర్ హుస్సేన్ గారు ఉన్నప్పుడు ఏం చేశాడు, ఇవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నాను. పైపు నాకు కూడా కొంత బహుశా ఈ పార్లమెంటరీ చరిత్రలో 20 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఉపరాష్ట్రపతి కావడం మొదటిసారి. ఇంతకుముందు అందరూ రాజకీయాల అనుభవం నాకన్నా మహానుభావులు ఉన్నారు. వాళ్ళకి పార్లమెంటరీ ఇంత కంటిన్యూటీ ఎక్స్పీరియన్స్ లేదు, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. షెకావత్ గారు కూడా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సభ జరిగేట్టుగా చూడాలా అనేది నా ఉద్దేశం. అర్థవంతమైన చర్చలు జరగాల, అది అప్పీల్ చేయగలను మాత్రమే నేను. ఎలాంటి మాడాలని వాళ్ళ ఇష్టం. రెండవది, దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు అందరం కలిసి ప్రయత్నం చేయాలి. ఆఖరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దేశం అజెండా అభివృద్ధి కావాలా, అభివృద్ధి అజెండా కావాలా. 69 ఏళ్ళ తర్వాత ఇంకా పేదరికం, ఇంకా నిరక్షరాస్యత, ఇంకా ఆర్థిక అసమానతలు పెద్ద ఎత్తున, ఇంకా సాంఘిక వివక్షత, అక్కడక్కడ దళితులపై అత్యాచారాలు వాళ్ళని దగ్గర రాని, అలాగే ఇంకా మహిళలపైన వివక్షత, ఈ పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయడం, పరిపాలన, స్థానిక పరిపాలనలో ఆ సంస్థలకు పరిపుష్టి కలిగించకపోవడం, 73, 74 రాజ్యాంగ సవరణ తర్వాత కూడా ఇప్పటికీ ఇంకా వాటికి ఇది కాకపోవడం, ఇవన్నిటిని కూడా అందరం కలిసి ఆలోచించి వాటికి సమాధానం కనుక్కోవాల్సింది. నా కొత్త బాధ్యతలో వాటిపైన కూడా దృష్టి పెట్టి ఆలోచింపజేసే విధంగా కూడా ఎప్పటికప్పుడు నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, మరొకసారి మన హైదరాబాద్ పత్రిక మిత్రులందరికీ, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, నేను అసెంబ్లీలో ఉన్నప్పటి నుంచి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, మిత్రులంతా సీనియర్లు అందరూ వచ్చున్నారు. చాలా సంతోషం మీ అందరినీ కలవడం. మీ అందరి యొక్క సహకారానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం.